Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపుల జిల్లా చీరాలలోని గోలి సదాశివరావు కళ్యాణ మండపంలో చేనేత నాయకులు అత్యవసర విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చేనేత సంఘాల నాయకులు దావర్ల శ్రీకృష్ణ, బీరక సురేంద్ర, అవ్వారు మోసలయ్య, చుండూరు వాసులు మాట్లాడుతూ రాష్ట్ర చేనేత జనసమైక్య వ్యవస్థాపకుడు డాక్టర్ మాచర్ల మోహన్ రావుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. కోర్టు నియమించిన విచారణ కమిషన్ ముందే మాచర్ల మోహన్ రావుపై దాడి చేయడం అత్యంత అమానుషమని, ఈ దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడిగా భావించట్లేదని, ఇది మొత్తం చేనేత సమాజంపై జరిగిన దాడి అని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్ రావుకు తక్షణమే న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
జీవితం మొత్తం కూడా కోసం యువకుడుగా ఉన్నప్పటి నుంచి కూడా చేనేత కుటుంబంలో పుట్టి చేనేత కార్మికుడుగా చిన్న వయసులోనే దేవానందపురి పంచాయతీగా ఆయన సర్పంచ్గా చేయడం, ఏదైనా వృత్తి పరిరక్షణ కోసం చేనేత తల్లికి సేవ చేసే భాగంగా ఆయన జీవితం మొత్తం కూడా ఈ రంగానికి త్యాగం చేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో అనేక మంది బ్యూరోక్రాట్స్తో కూడా సత్సంబంధాలు పెట్టుకొని ఈ రాష్ట్రంలో కాకుండా భారతదేశం మొత్తం కూడా అనేక చేనేత సంస్కరణ కోసం వారి జీవితాలు కూడా పాల్గొన్న సంగతి ఈ ప్రపంచం మొత్తానికి కూడా తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా మన ప్రాంతంలో 25,000 ఆ బొమ్మాయిని కూల్చి చట్ట ప్రకారంగా మరి వారు కోర్టుకు వెళ్ళి కమిషన్ వచ్చిన సందర్భంలో వారు కూడా అక్కడ పాల్గొన్న సందర్భంలో శాంతియుతంగా పరిస్థితులు చేసుకోవచ్చు. మరి దురుసుగా మాట్లాడి వారి మీద దాడి చేస్తే ఎదురు కేసులు పెట్టి ఈ విధంగా చేయడం అనేది సమాజం మెచ్చే పరిస్థితి కాదు. పోనీ ఈ ఆస్తి మాచర్ల మోహన్రావు కానీ మాచర్ల మోహన్రావు వారసుల పేరుతో కానీ ఆయన ఏమైనా కబ్జా చేశాడు? పేదవాళ్ళకి ఏర్పాటు చేసిన కాలనీ తప్ప ఆయన ఏమైనా అక్కడ ఆ స్థలంలో ఏమైనా వ్యాపారాలు అవన్నీ జరుగుతున్నారు? ఇది చాలా అమానుషం. కాబట్టి ఈ సివిల్ మ్యాటర్ అంటే ఇప్పుడు నా ఆస్తి నీ పేరుతో చేసిన, నీ ఆస్తి నా పేరు చేసిన ఏదైనా స్థిరాస్తి వ్యవహారం అనేక రకాలుగా అనేక రంగాల్లో ఉంటాం. అంటే సురేంద్ర అట్లానే రంజని గారు అట్లానే మా బావగారు శ్రీకృష్ణుడు. కానీ ఆచార్య మోహన్ గారు అంటే చేనేత పరిశ్రమలో ఉండేటువంటి కార్మికులకు కానీ పరిశ్రమలో ఉండేటువంటి ఇబ్బందులకు కానీ కార్మికులకు కానీ సహాయపడుతూ సహకారాలు అందిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అంటే మా పేడకోటయ్య గారి తర్వాత అంతటి వినూతమైనటువంటి వ్యక్తిపై ఇలా దారుణంగా మర్డర్ చేయాలనేటువంటి ఉద్దేశం వెనక పెట్టుకొని ఈ ఇష్యూలో వాళ్ళంతా కూడా చేయడం అనేటువంటిది ఎంతో దారుణమైనటువంటి విషయం. ఈ విషయంలో మరి చీరాల్లో మీరు చూశారు 2024లో ఇక్కడ గెలిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చేనేత లేకుండా గెలిచిందా మీ అందరికీ తెలుసు, ఉన్న అందరి హృదయాల్లో తెలుసు. ఇక్కడ చేనేతలు బలంగా తెలుగుదేశం వైపు నిలబడ్డారు కాబట్టే ఇక్కడ శాసనసభ్యులు ఈ యొక్క సమావేశం ఉద్దేశం అందరికీ తెలియజేశారు. ఈరోజు వ్యవస్థ సక్రమంగా, వ్యవస్థలో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరి డ్యూటీ వారు సక్రమంగా చేస్తే ఈ సమావేశంతో పనే లేదు. ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? వాటి కనుక సక్రమంగా సకాలంలో 2 నెలల క్రితమే ఆ రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చినప్పుడు, పోలీస్ స్టేషన్కి ఇచ్చినప్పుడు ఎంత దాకా వచ్చేది కాదు. మోహన్ రావు గారు సరే సాదాసీదా వ్యక్తులు వెళ్తే ఓకే తేలిగ్గా తీసుకుంటుంటారు. ఈయన ఒక ఉద్యమకారుడు, ఒక డాక్టరేట్, అలా కేవలం ఒక చేనేతకే కాదు, ఎవరికి అన్యాయం జరిగితే, ఎక్కడ అన్యాయం జరిగితే అది కులరహితంగా, ప్రాంతరహితంగా స్పందించే ఏకైక వ్యక్తి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరి కులం, ఎవరి మతం, ఎవరి ప్రాంతం చూసుకునేటటువంటి పరిస్థితుల్లో మిడుకుమంటూ కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి. సమాజంలో వెనుకబడిన కష్టాల్లో ఉన్న వారిని గుర్తించి సహాయ సహకారం అందిస్తున్న రెడ్డి సేవా మిత్ర సభ్యులు అభినందనీయులని జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి కొనియాడారు. కర్లపాలెం మండలం ఎంవీరాజుపాలెంకు చెందిన పక్షవాతంతో బాధపడుతున్న దంపతులు దొంతుపోయిన వడ్డీ కాసుల రెడ్డి శివమ్మ కుటుంబంకు రెడ్డి సేవామిత్ర ఆధ్వర్యంలో 5,000 నగదును ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా రెడ్డి సేవామిత్ర అధ్యక్షులు రంగు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి ప్రజలకు నిత్యవసర సరుకులు, గ్రామాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, విద్యలో ప్రతిభ కనబరుస్తూ ఉన్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని తెలియజేశారు.
ఇంకో బుట్ట కొడుకు తీసేసి ఫోటోది కొట్టు కానొచ్చు. సేవామిత్ర అసోసియేషన్ వాళ్ళు చేస్తున్న సేవలను మనం గుర్తించి ఈరోజు ఎమ్మిరాజుపాలెంలో భార్యాభర్తలు ఇద్దరు పెరాలసిస్ గురి అవడం జరిగింది. వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండటం వల్ల రెడ్డి సేవామిత్ర వాళ్ళు గుర్తించి ఈరోజు మా భార్యాభర్తలు కొద్దిగా అనువంతు సాయంగా ఒక 5,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఇలానే ఈ రెడ్డి సేవామిత్ర వాళ్ళు ఇలా నిరుపేదలు గుర్తించి వాళ్ళకి అండదండం నిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రెడ్డి సేవామిత్ర చైర్మన్ గారికి అలాగే సూపర్వైజర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఓటర్ల జాబితా సవరణపై బూత్ లెవెల్ అధికారులు వచ్చినప్పుడు సరైన ధృవీకరణ పత్రాలు చూపించాలని అల్లూరి సురేష్ వర్మ అన్నారు. కర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణపై బూతుల ఏజెంట్కు మండల అధ్యక్షులు షేక్ బాజీ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ వర్మ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ 2002లో జరిగిందన్నారు. 24 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం జరుగుతుందన్నారు. ఇప్పుడు ఓటు నుండి అప్పుడు ఓటు లేని వాళ్ళు తమ తల్లిదండ్రులకు ఉన్న ఓటు చూపిస్తూ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ లో సమర్పించవలసి ఉంటుందన్నారు. తద్వారా ఓటు పోకుండా ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, కేసులు పెట్టించుకున్నాం, రోడ్లు ఎక్కాం, ధర్నాలు చేశాం. రాత్రి అధికారం వచ్చిన తర్వాత మనం అనేది మన నాయకుడి దగ్గర 44 సంవత్సరాలు అయినా ఈ రోజు కూడా పడతా లెగుతా ఉన్న పార్టీ ఎప్పటికైనా ఈ పార్టీనే ఈ రాష్ట్రానికి దిక్సూచి అన్నమాట. అంటే అభివృద్ధి సంక్షేమం చూపించారు. అలాగే అదే బాటలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు చూసే ఉంటారు 2014లో బాబు గారు కూర్చుంటానికి కుర్చీ లేదు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, మనం నేను చెప్పక్కర్లా. కూర్చుంటానికి నీడ లేదు. బస్సులో కూర్చొని ఆయన పరిపాలన సాగిస్తూ సచివాలయం కట్టాడు, హైకోర్టు, ఇలా రకరకాల భవనాలు కట్టారు. డెవలప్మెంట్ జరుగుతుంది. పోలవరం 70% పూర్తయింది. 2019 ఎలక్షన్ వచ్చింది. రాగానే ఏం జరిగింది? మోసపోయాం. ఎలా మోసపోయాం? మనం అనుకుంటున్నాం మన అధికారంలో ఉన్నాం, మనం గెలుస్తామని. అవతల పార్టీ వాళ్ళు అనేకమైన తాయిలాలు ప్రజలకు చెప్పి ముమ్మాటికి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఎలా వచ్చారు మీకు తెలుసు. మేము అది చేస్తాం, ఇది చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, అభివృద్ధి చేస్తాం అన్నారు. కానీ వాళ్ళు చేసింది శూన్యం. అదంతా మనకు తెలిసింది. మరలా మనం 2029 ఎలక్షన్లో మళ్ళా మనం కానీ ఆడమర్చి కానీ ఉన్నామా, మళ్ళీ అదే మనకు ఎదురు దెబ్బ ఇంకా గట్టిగా తగులుతుంది. అందువల్ల మనం యూనిటీగా ఉండాలి. మనలో ఒకరిలో ఒకరు తప్పు చేసినా క్షమించే గుణం ఉండాలి. ఒకరిలో ఒకరు సహకరించుకొని, ఇప్పుడు ఏదైనా సరే ఒకరిలో ఒకరు తోడు వేసుకొని మనం ఖచ్చితంగా ప్రయాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు ఈ సభ బూత్ క్లస్టర్ మరి యూనిట్ ఇన్ఛార్జ్ సమావేశమే కాకుండా మన నాయకుల సమావేశం కూడా, మరి వాటి 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 ఉపయోగాలు ఏంటో మనం చూసాం. క్లస్టర్ విధానం తీసుకొచ్చి క్లస్టర్ నుంచి యూనిట్కి, అంటే 4 బూత్ ఏజెంట్లు కలిపి ఒక యూనిట్ అలా చేసి దాని సత్ఫలితాలు ఎలా ఉన్నాయో మనం గ్రహించాం. మనం అదేవిధంగా ఐకమత్యంగా ఉంటూ మరలా 2029లో ఐకమత్యంగా ఇలాగే పనిచేసి మన రాష్ట్రంలో తెలుగుదేశం జెండాను ఎగరవేసి మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే 2029లో బాపట్ల శాసనసభ్యులుగా నరేంద్ర వర్మ గారిని గెలిపించుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ నాకు మీరందరూ సహకారం కావాలని మరొకసారి కోరుకుంటూ, మళ్ళీ ఈ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు క్లస్టర్ ఇన్ఛార్జ్ నక్కల వెంకటస్వామి గారిని. బాపట్ల జిల్లా చీరాడ మండలం ఈపురపాలెం గ్రామంలో ఉన్న ఎస్కే బామ్మానాయుడు ఐటీఐ కళాశాల మాజీ ప్రిన్సిపల్ అబ్దుల్ సత్తార్ తన కొడుకు జినానీతో కలిసి కళాశాలకు వెళ్లి ప్రస్తుత ప్రిన్సిపల్ మరో ఉద్యోగిపై కత్తితో దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ప్రస్తుత ప్రిన్సిపల్ మరణించగా మరొక ఉద్యోగి మృత్యుతో పోరాడుతున్నారు. ఆర్థిక లావాదేవీలు ఈ హత్యకు దారితీశాయని తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డింగ్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.